అదృష్టం అంటే లాటరీ గెలవడం అనుకుంటున్నారా? కాదండి. జీవితంలో పడిపోయిన చోటే మళ్ళీ తిరిగి లేవడమే నిజమైన అదృష్టం. నీకే చెప్తున్నా, అర్థమవుతుందా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే జీవితం నీ కథనే ముగించినట్టు కాదండి. ఒక్క తలుపు మూసుకుపోయిందని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? కాలం ఇంకొక తలుపు తెరవడానికి సిద్ధమవుతుందండి నీకోసం. ఆటం వచ్చింది అంటే నువ్వు ఇంకా గెలవలేవు, అక్కడితో ఆగిపో అనే సంకేతం ఏమైనా ఉందా? కాదండి. నీకు నీ జీవితం, అరే నానా బుజ్జి, కన్నా బుజ్జమ్మ, రెండమ్మా ఇంకాస్త బలంగా ముందుకు రండి అని చెప్పి జీవితం నేను పిలుస్తుంది ఒక స్వీట్ వార్నింగ్ తో. అంతే. ఓటమంటే ఓడిపోయామని కాదు, ఒక స్వీట్ వార్నింగ్. ఎంత చీకటి రాత్రి అయినా సూర్యుడు రావడం ఆగిపోడుగా. అలాగే ఎంత కష్టం వచ్చినా సరే మన జీవితం ముగిసిపోయినట్టు కాదండి. ఒక్కడు గుర్తుపెట్టుకో చెప్తున్నా, నీ శ్వాస ఇంకా ఆడుతుందంటే, నడుస్తుందంటే దేవుడు ఇంకా నీపై నమ్మకం విడిచిపెట్టలేదన్నమాట. అందువల్లే కసిగా ప్రయత్నం చేయి. అర్థమవుతుందా? కసిగా ప్రయత్నం చేస్తే నీ కోచ్ అనేవాడు నీకు కొన్ని సూచనలు ఇస్తాడు, నీకు దారి చూపిస్తాడు. అదేనండి, దేవుడు మనకు దారి చూపిస్తాడు అని చెప్తున్నా. అర్థమైంది అనుకుంటా. అర్థమైతే లైక్ చేసుకో. బాయ్, ఉంటా మరి.